తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ నవోదయ విద్యాలయంలో పరీక్ష కేంద్రానికి యువకుడు యువతి 1 నిమిషం ఆలస్యంగా వచ్చారు. దీంతో పోలీసులు లోపలికి అనుమతించలేదు. లోపలికి పంపించాలని వారు వేడుకున్నారు. కానీ నిబంధనల ప్రకారం ఆలస్యం వచ్చే వారిని అనుమతించబోమని స్పష్టం చేశారు. మీ నంబర్ మిస్ అయింది. అదే అంటే ఒక నంబర్ పెట్టినా అదే నంబర్ కాదని అటు కరీంనగర్లోని ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ సెంటర్లో లేటుగా వచ్చిన 3 అభ్యర్థులు వాళ్లను అనుమతించకపోవడంతో కన్నీరు పెట్టుకున్నారు. జగిత్యాల నుంచి ఎగ్జామ్ రాయడానికి వచ్చిన శ్యామల హుజూరాబాద్ నుండి వచ్చింది. మరో వ్యక్తి సెంటర్ మారడం ద్వారా టైం అయిపోయింది. తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ నవోదయ విద్యాలయంలో పరీక్ష కేంద్రానికి యువకుడు యువతి 1 నిమిషం ఆలస్యంగా వచ్చారు. దీంతో పోలీసులు లోపలికి అనుమతించలేదు. లోపలికి పంపించాలని వారు వేడుకున్నారు. కానీ నిబంధనల ప్రకారం ఆలస్యం వచ్చే వారిని అనుమతించబోమని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అంజుమా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అంజుమా, చెప్పండి, అక్కడ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి? అన్ని రకాల సౌకర్యాలు విద్యార్థులకు అందుతున్నాయా? సౌమ్య, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిసేపటి క్రితమే గ్రూప్ 2 పరీక్ష ప్రారంభమైపోయింది. అభ్యర్థులందరికీ ముందుగానే టీజీపీఎస్సీ తెలపడం జరిగింది. 8:30 నుంచి 9:30 వరకు మాత్రమే పరీక్షా హాల్లోకి అనుమతిస్తామని ముందే సూచనలు జారీ చేయడం జరిగింది. అయితే ఈరోజు పలు ఎగ్జామ్ సెంటర్లలో మనం చూసుకుంటే కూడా కొంతమంది అభ్యర్థులైతే ఆలస్యంగా ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవడం జరిగింది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు. 1 నిమిషం లేట్ అయినా కూడా అభ్యర్థులను లోపలికి అనుమతించబోమని ముందే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆలస్యంగా వచ్చినటువంటి అభ్యర్థులను అయితే లోపలికి అనుమతించడం లేదు. ప్రస్తుతం నేను బేగంపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉన్నాను. కొద్దిసేపటి క్రితమే ఒక మహిళ కూడా ఇక్కడికి రావటం జరిగింది. అయితే ఆ మహిళ 9:45 ప్రాంతంలో వచ్చింది. సో దీంతో ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది ఆమెని లోపలికి వెళ్ళడానికి నిరాకరించారు, అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆ మహిళ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే గ్రూప్ 2 ఎగ్జామ్ రాయడానికి అభ్యర్థులందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 783 పోస్టుల భర్తీకి 5,51,847 మంది అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకున్నారు. అంటే వీళ్ళు గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి ఎంతలా ఎదురు చూస్తున్నారో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే వారికి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటంలో కొంతమంది అభ్యర్థులు అయితే విఫలమయ్యారనే చెప్పొచ్చు. ఎందుకంటే ముందు రోజే ఎగ్జామ్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోవాలని కూడా అధికారులు సూచించడం జరిగింది. ఒకరోజు ముందుగానే తమ సెంటర్ ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా అభ్యర్థులందరూ చూసుకొని అందుకు అనుగుణంగా కూడా వాళ్ళు ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలని కూడా సూచనలు జారీ చేశారు. అయితే చాలామంది అభ్యర్థులు కూడా ఎగ్జామ్ సెంటర్లకు రావడంలో అలసత్వం అయితే జరిగింది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వారిని లోపలికైతే అనుమతించలేదు. మనకి అంటే అభ్యర్థులు వాళ్ళ హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా డిసెంబర్ 9 నుంచి ఆన్లైన్లో హాల్ టికెట్లను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. సో అభ్యర్థులకు వారి సెంటర్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది కూడా పూర్తి వివరాలు అయితే ఉంటాయి. సో ఒక్కసారి ఎగ్జామ్కి ముందు రోజు వెళ్ళి వాళ్ళు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంది ఏంటి అనేది చూసుకుంటే ఈ తప్పిదం అనేది జరిగేది కాదు. కానీ కొంతమంది అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవడంలో ఆలస్యమైనటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది నియమాలను అయితే కఠినంగా పాటిస్తూ వారు 1 నిమిషం ఆలస్యమైనా కూడా లోపలికి అనుమతించవద్దని చెప్పి ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో అభ్యర్థులను అయితే లోపలికి పంపించట్లేదు. దీంతో చాలామంది అభ్యర్థులు అయితే వాళ్ళు కన్నీటితో ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే మనకు గ్రూప్ 2కి సంబంధించినటువంటి మొదటి పరీక్ష అనేది అయితే ప్రారంభమైపోయింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు 2.5 గంటల పాటు కూడా ఈ పరీక్ష అనేది జరగబోతుంది. ఇక మధ్యాహ్నం 3 గంటల నుంచి మనకు 5:30 వరకు కూడా 2.5 గంటల పాటు రెండవ పరీక్ష కూడా ఉండబోతుంది. దీనికి సంబంధించి కూడా అభ్యర్థులందరూ కూడా అరగంట ముందుగానే లోపలికి వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది.
సో ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర కూడా బయట మనకు బోర్డులు కూడా పెట్టడం జరిగింది. అభ్యర్థులు ఏ సమయానికి రావాలి, ఏ సమయానికి లోపలికి అనుమతిస్తున్నాము, ఎటువంటి నియమాలు ఉన్నాయి అనేది కూడా ఇక్కడికి వచ్చినటువంటి అభ్యర్థులకు కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే తెలుపుతున్నారు. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షకు సంబంధించినటువంటి మొదటి పేపర్ అయితే ప్రారంభమైపోయింది. సో ఈ రోజు ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు అయితే అభ్యర్థులను లోపలికి అనుమతించారు. ఇక మధ్యాహ్నం 2:30కి కూడా గేట్లు అనేవి క్లోజ్ అవబోతున్నాయి. సో మధ్యాహ్నం పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఉదయం చాలా మంది అభ్యర్థులు చేసినటువంటి తప్పిదాన్ని దృష్టిలో ఉంచుకొని మిగతా అభ్యర్థులైన సమయానికి ఎగ్జామ్ సెంటర్లకు చేరుకుంటారా లేదా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాలి, తీసుకొని వెళ్ళకూడదు అనే దాని మీద కూడా అధికారులు ఖచ్చితమైనటువంటి సూచనలను అభ్యర్థులకైతే ఇవ్వటం జరిగింది. సో అందులో మనకి చూసుకుంటే మొట్టమొదటిగా ఇచ్చినటువంటి పాయింట్ ఏంటంటే ప్రతి పేపర్ పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే ఎగ్జామ్ సెంటర్ గేట్లు అనేవి మూసివేస్తారు. కాబట్టి ఉదయం ఎగ్జామ్ రాసేటువంటి అభ్యర్థులు 9:30 గంటల లోపే సెంటర్కి చేరుకోవాలి. మధ్యాహ్నం ఎగ్జామ్ రాసే అభ్యర్థులు 2:30 గంటల లోపే సెంటర్కి చేరుకోవాలి. ఆ తర్వాత 1 నిమిషం ఆలస్యం అయినా కూడా ఎగ్జామ్ సెంటర్లోకి అభ్యర్థులను అనుమతించరు. అంటే ఉదయం 8:30 నుంచి మనకు అభ్యర్థులను లోపలికి పంపించడం జరుగుతుంది. మధ్యాహ్నం 1:30 నుంచే అభ్యర్థులను లోపలికి పంపించడం జరుగుతుంది. సో వీటన్నింటిని కూడా అభ్యర్థులు దృష్టిలో ఉంచుకోవాలని పదే పదే మనకు టీజీపీఎస్సీ కూడా అభ్యర్థులకు సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది. కానీ వీటిని అంటే చాలా మంది అభ్యర్థులు అయితే వీటిని ఉల్లంఘించి వాళ్ళు ఆలస్యంగా అయితే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవడం జరిగింది. దీంతో అధికారులు అయితే కఠినంగా నియమాలను వాళ్ళు ఫాలో అవ్వకుంటూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళనైతే లోపలికి పంపించలేదు. సో దీంతో కొన్ని ఎగ్జామ్ సెంటర్లలో మనం చూస్తే ఆలస్యంగా వెళ్ళినటువంటి అభ్యర్థులను అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో వాళ్ళు బాధతోనే ఇక్కడ నుంచి వెనుదిరిగి వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ అంజుమా. సో ఇటు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరుగుతున్న నేపథ్యంలో ఇటు వరంగల్లో వేణు లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వేణు చెప్పండి, వరంగల్లో ఎగ్జామ్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? ఎస్ సౌమ్య, 9:30 ప్రధానంగా అభ్యర్థులను హాల్లో పంపించేందుకు పూర్తిగా గేటు కూడా క్లోజ్ చేశారు. ఇందులో ప్రధానంగా ఇప్పటి వరకు చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 64,000 మంది అభ్యర్థులు ఉండగా 59,000 మందికి పైగా అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేస్తున్నారు. అందులో అభ్యర్థుల లోపల ప్రధానంగా 64 మంది పైగా అభ్యర్థులు ఇప్పటి వరకు ఆలస్యంగా వచ్చి ఎగ్జామ్కు అనుమతి నిరాకరించబడిన పరిస్థితి కనిపిస్తోంది. ఇందులో ఎక్కువ శాతం హన్మకొండకు సంబంధించి 42 మంది అభ్యర్థులు వివిధ సెంటర్ల లోపల 9:30 తర్వాత రావడంతో వాళ్ళందరికీ కూడా నిబంధన కఠిన నిబంధన అమలు ఉండడంతో అందరికీ నిధి చేశారు. ప్రస్తుతానికి ఈ అభ్యర్థులంతా కూడా కొంత హాల్ టికెట్లకు సంబంధించి ఈ విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి హాల్ టికెట్ అప్లై చేసిన హాల్ టికెట్తో పాటుగా రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా పేస్ట్ చేయాలంటూ కూడా ఒక నిబంధన తీసుకొచ్చారు. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం ఈ నోటిఫికేషన్ జారీ చేసిన ముందు 2 సంవత్సరాల క్రితం వీళ్ళంతా అప్లై చేస్తున్నారు. సో అప్పటికి ఇప్పటికీ ఫిజికల్ ఐడెంటిటీ కోసం ప్రధానంగా ఈ 3 months వేలో తీసుకున్నటువంటి పాస్పోర్ట్ సైజును ఫోటో కూడా పేస్ట్ చేయాలంటూ నిబంధన తీసుకోవడంతో కొంతమంది ఆ ఫోటోలు లేకుండా కొంతమంది బయటికి వెళ్ళిపోవడం, దాంతో ఆలస్యం కావడంతో కొంతమంది అభ్యర్థులు, మరోవైపు సెంటర్లకు సంబంధించి ఎప్పటి నుంచో గ్రూప్ సంబంధించి అధికారులు కూడా చెప్తున్నారు ముందు రోజే వెళ్ళి సెంటర్లను చూసుకోవాలి, ఆ సెంటర్లు ఎక్కడ ఉన్నాయో కూడా చెక్ చేసుకొని మరి రావాలంటూ కూడా ముందు రోజు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా కొంతమంది అభ్యర్థులు సెంటర్ల వద్దకు నేరుగా ఎగ్జామ్ రోజే రావడంతో కూడా కొంతమంది ఆలస్యం కావడంతో ఆ విధంగా మరికొంతమంది ఆ ఎగ్జామ్ రాయలేకపోయారు. మరికొన్ని చోట్ల అభ్యర్థులకు సంబంధించినటువంటి ఈ యొక్క హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోకపోవడం, ఉదయమే షాపుల వద్దకు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడం అంటే నెపంతో వెళ్ళడంతో ఉదయం ఈ యొక్క జిరాక్స్ షాపులు కానీ నెట్ షాపులు కానీ తీయకపోవడంతో కూడా కొంతమంది అభ్యర్థులు డౌన్లోడ్ కూడా చేసుకోలేని పరిస్థితి. సో ఇట్లా 3 కారణాల వల్ల కూడా అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్లోకి రాలేకపోయారు. ఎగ్జామ్స్ రాయడానికి అనుమతి నిరాకరించబడ్డ పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా రిక్వెస్ట్ చేసినా కూడా కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్న నేపథ్యం లోపల ఎవరిని కూడా అనుమతించమంటూ వాళ్ళని గేటు వద్ద నిలిపేసి బయట పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా గతంలో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, కొన్ని నిబంధనలు కావచ్చు, సో అక్కడ జరిగినటువంటి కొన్ని పరిస్థితుల కారణంగా కూడా గ్రూప్స్ పరీక్షలు వాయిదా పడడం, పేపర్ లీకేలు, ఇతర సమస్యల కారణంగా కూడా పూర్తిగా వాయిదాలు పడుతున్న నేపథ్యం లోపల ఈసారి వీటిని గ్రూప్ పరీక్షలను కఠిన నియమాలతో కూడా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా 9:30 గేట్లు అంటే గంట ముందు నుంచి 8:30 నుంచి కూడా అభ్యర్థులను ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించారు. గంట తర్వాత అర్ధగంట ముందు అంటే 10 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుండగా 9:30 కూడా గేట్లు క్లోజ్ చేశారు. ఆ అర్ధగంట సేపు
అభ్యర్థులకు సంబంధించినటువంటి వెరిఫికేషన్, వాళ్ళ థంబ్ ఇంప్రెషన్స్, అదేవిధంగా ఒకవేళ ఫోటో కనుక హాల్ టికెట్ పై ఫోటో బ్లర్ వచ్చి ఉంటే వాళ్ళకి 3 పాస్పోర్ట్లను తీసుకురమ్మన్నారు. దానిలో ఇన్లేటర్ ముందే దానికి అటెస్టేషన్ చేసిన తర్వాత 3 పాస్పోర్ట్లను అక్కడ పేజ్ చేస్తారు. ఇట్లా ఈ కారణాల వల్ల కూడా పరీక్షకు సంబంధించినటువంటి 10 గంటల పరీక్ష మొదలైనప్పుడు కూడా 9:30 లోపే అభ్యర్థులను అనుమతించడానికి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న నేపథ్యం లోపల కొంత అభ్యర్థులు అయితే కొంత నిరుత్సాహపడ్డప్పటికీ కూడా ఇట్లా నిబంధన అమలు చేస్తేనే ఎటువంటి అవకతవకలు కానీ లేకుండా ఉంటాయనేటువంటి నిబంధనతో ఈసారి కఠినంగా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక ఈ రోజు మధ్యాహ్నం వరకు రేపు 2 పరీక్షలు, మొత్తంగా 4 పేపర్ల పరీక్ష ఉన్న నేపథ్యం లోపల కూడా ప్రతి జిల్లాకు సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏదైనా సమస్యలు ఉంటే కూడా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలంటూ కూడా ఎప్పటి నుంచో కూడా చెప్తున్న నేపథ్యంలో కూడా కొంతమంది అభ్యర్థుల నిర్లక్ష్యము కారణంగానే ఈ రోజున అభ్యర్థులు పరీక్షలకు కొంతమంది హాజరు కాని పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కూడా పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసి మార్చి లోపే దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా ఇస్తామని ప్రకటించిన నేపథ్యం లోపల కూడా ఈ గ్రూప్ 2 పరీక్షను ఎటువంటి అవకతవకలు జరగకుండా మాల్ ప్రాక్టీస్ కానీ పరిసర ప్రాంతాల లోపల కూడా ఎటువంటి పరిస్థితులు అధ్వానించిన ఘటన లేకుండా కూడా విజయవంతంగా పరీక్షలు అయితే పూర్తి చేసేందుకైతే ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైన పరిస్థితి ఉంది ఈ సమయం. థ్యాంక్ యూ.